ఇంతకీ మనందరూ ఎంతమంది ఉన్నాము? అందరం కలిసి 11 మంది ఉన్నాం. 11 టికెట్లు, 11 × 200, 2200. రెస్టారెంట్కి ఎంత అవుతుందో తెలియదు. మినిమం ఒక 5000 అని అవుతుంది. ఇంతమంది పోయి తింటే సర్లే, ఆ రెండు కలిపి ఓ 8000 వేసుకో. ఆయన ఇప్పుడు ఎందుకు బిల్లా? మన కంపెనీలో పెడతావా ఏంది? ఎందుకు కంపెనీలో పెడతాను? ఇదేమన్నా కంపెనీ ఖర్చా? మరే ఇది అత్తగారి బాధ్యత. అత్తకిచ్చే వసూలు చేస్తా. ఏంది ఈ బిల్లు మా అమ్మకిస్తావా? అంటల్దానా? మరి ఆవిడ వసూలు చేయట్లేదా మా దగ్గర నుంచి? రోజు కూర్చున్నా లేచినా బిల్లులు పెడుతున్నారు. చివరికి మనం ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసిన దానికి కూడా రెంట్ వేసేశారు. అక్క దగ్గర డబ్బులు వసూలు చేసినంత వరకు సంవత్సరం రోజులు వాళ్ళని దూరంగా ఉంచారు. ఇప్పుడు కార్యం జరిగేదానికి మాత్రం ఖర్చు పెట్టదా మీ అమ్మ? ఆ మొహం చూడు. అమ్మనేదైనా ఒక మాట అంటే చాలు మొహం మార్చుకుని ఉంటావు. పోబా, నువ్వు మరీ మా అమ్మని తక్కువ చేసేస్తున్నావా? అబ్బో లేదులే బాబు, మీ అమ్మని నెత్తిన పెట్టుకుని పూజిస్తాం. ముందు సినిమాకి టికెట్లు బుక్ చేయి. అట్నే రెస్టారెంట్ లో టేబుల్స్ కూడా బుక్ చేసేసాయి. ఓకే. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఎన్ని చేసినా ఏం గింజుకున్నా ఈ కార్యం జరిగి తీరుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. కనుకో 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 అన్యాయం జరిగిపోతుంది అక్కడ. వేలకి వేలు అనవసరంగా పూలకి పల్లకి తగలబెట్టేస్తున్నారు. ఎందుకు అన్నని పూలు? ఒక 4 మూరలు మల్లెపూలు తీసుకొచ్చి జడలో తురిమి పంపిస్తే సరిపోతుంది కదా. నా కొడుకులే నా చేదాటిపోతుండారని బాధపడతా ఉంటే నువ్వు పూల గురించి బాధపడుతుండావా? డబ్బులే ఎట్ట కాదన్నా ఒక 10,000 దాకా ఖర్చయ్యుంటాయి. ఆ డబ్బులయ్యి మన చేతి నుంచి ఖర్చు పెట్టేవి కాదు, ఆ సాంబారు పెట్టుకుంటది. అవునా? అయితే పోనీలే, ఇంకో 10,000 పోయినా నష్టం లేదు. అమ్మయ్యా, ఇప్పుడు మనసుకి కాస్త హాయిగా ఉంది. మా ఈ కార్యం జరగకూడదు. ఈ కార్యం గనక జరిగిందంటే నేనా సాంబారు చేతిలో ఓడిపోతాను. దాని చేతిలో ఓడిపోవటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈ కార్యాన్ని ఎట్టా ఆపాలో ఓ ఐడియా చెప్పు. శుభకార్యం చేసి పెట్టాలంటే కష్టం గాని చెడగొట్టడానికే దివ్యంగా బోల్డని అస్త్రాలు ప్రయోగించచ్చు. మన సాంబారికి గోవిందుకి తొలిరై ముహూర్తం పెట్టినప్పుడు కూడా ఇదే మాదిరి చెప్పుండవు. కాని ఏమైంది? ఏమైందా? మన ఐడియా అమలు కాకపోయినా మనకి దక్కాల్సిన ఫలితం మనకి దక్కింది. తిరుపతికి లక్కమాంబకి కార్యం జరిగేంత వరకు మాకు కార్యం జరగడానికి వీల్లేదు అని అదే చెప్పింది కదా. నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు గాని లక్కమాంబ తిరుపతిల కార్యం జరిగింది అంటే దాని చేతిలో ఓడిపోవడమే కాకుండా రేపే మళ్ళీ పంతులొస్తాడు. గోవిందుకి ఆ సాంబారుకి తొలిరేయి ముహూర్తం నాతో పెట్టించమంటారు. పట్టా జరగడానికి వీల్లేదు. ఈరోజు ఈ కార్యం ఆగడానికి మంచి ఐడియా ఏదైనా ఉంటే చెప్పు. మంచి ఐడియా ఉంది. ఆల్రెడీ ఆలోచించిన ఐడియానే ఉంది కదా. అప్పుడు అమలు పరచలేకపోయాం, ఇప్పుడు అమలు పరుద్దాం. సరిగ్గా ముహూర్తం టైంకి నేను గుండె పట్టుకుని గుండెపోటు నాటకం ఆడతాను. నువ్వు ఏడ్చి పెడబబ్బులు పెట్టి నానా రాద్దాంతం చెయ్యి. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తారు. నాకట్టుండగా కార్యం ఎలాగూ జరగదు, ఆగిపోతది. ఒకవేళ ఇది ఫలించకపోతే? ఫలించకుండా ఎట్టా పోతది? అట్టాగాని ఫలించకపోతే పొద్దున దాకా సచ్చిన శవంలా పడుంటాను. నేను చచ్చినానని దొంగేడుపులు ఏడవండి. ఇంట్లో శవం ఉంది కదా అని కార్యం ఎట్టాగు వాయిదా వేసేస్తారు. తెల్లారగానే నేను డింగుమని లేచి కూర్చుంటాను. సరే, ఈ ఐడియా పనిచేస్తుందని అనుకుందాం. కానీ ఇంకో ఉపాయం కూడా చెప్పు. ఇంకో ఉపాయమా? సరే అయితే, అది తొలిరేయినాడు పాల గ్లాస్ పట్టుకుని గదిలోకి వెళ్తది కదా. ఆ పాలల్లో నిద్ర మాత్రం కలిపేద్దాం. గదిలోకి వెళ్ళాక ఇద్దరు పాలు పంచుకుంటారు. పాలు తాగిన తర్వాత కాసేపు కాలక్షేపంగా కబుర్లు చెప్పుకుంటారు.
కబుర్లలో ఉండగానే నిద్ర మాత్రల మత్తు వల్ల ఇద్దరు చచ్చినట్టు పడుంటారు. తెల్లారిపోతది, ముహూర్తం దాటిపోతది, కార్యం ఆగిపోతది. సూపర్ అమ్మా. ఒకటి కాకపోతే ఒకటి వర్కౌట్ అయ్యిద్ది. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసే. అవును, మరి నిద్ర మాత్రలు నేను వేసుకునే ఉన్నాయి కదా, అవి వాడతానులే. సరే. సాంబారు తొలి రేయికి ఏర్పాట్లు చేస్తావా? ఏ పూరి, ఆ నగలందుకో. తీసుకొస్తున్నా. అయ్యయ్యో, ఇన్ని నగలా? ఎక్కడివి? నీకోసమే కొన్నా. నాకోసమా? బంగారమా? నువ్వే బంగారం,
నీకెందుకత్తా బంగారం? అంటే గిల్డా? ప్రస్తుతానికి అవే. అయినా శోభనం పెళ్లి కూతురికి ఈ నగలు ఇవన్నీ వేసి పంపిస్తే ఆలస్యం అయిపోతుంది కదా. ఎచ్చి ఊరుకో. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు బాగా అందంగా కనపడాలి కదా. అక్క, నువ్వు బావా ఎన్నాళ్ళు ప్రేమించుకున్నారు? ఎన్నాళ్ళు ప్రేమించుకున్నారు అంటే? అయినా అదేం ప్రశ్న? ఎన్నాళ్ళు ప్రేమించుకున్నారు అంటే ఇప్పుడు ప్రేమించుకోవడం లేదనా? అబ్బా, నేననేది పెళ్లికి ముందు ఎన్నాళ్ళు ప్రేమలో ఉన్నారు అని. పెళ్లి తర్వాత కూడా ప్రేమలోనే ఉన్నారులే వాళ్ళు. బావకి అక్కంటే ప్రేమ. అవును, ఆయనకి నేనంటే చాలా ఇష్టం. చెప్పు చెప్పు, ఎన్నాళ్ళు లవ్ లో ఉన్నారు పెళ్లికి ముందు? సంవత్సరం. అవునా? అయితే పెళ్లి తర్వాత ఇప్పుడొక సంవత్సరం అయ్యింది. మొత్తం 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలుగా నిన్ను చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఈ నగలు ఇవన్నీ వేసుకుని వెళ్తే కొత్తగా కనబడతావా? చాదస్తం కాకపోతే. నువ్వేంటే ముసలమ్మలాగా మాట్లాడుతున్నావు? ఇప్పుడు పెళ్ళైనప్పుడు అక్కని బావ ఎలా చూసుంటాడు? అప్పుడొక థ్రిల్ ఉంటుంది కదా. ఇప్పుడు శోభనం పెళ్లి కూతురుగా చూసేటప్పుడు కూడా అదే థ్రిల్ ఉండాలన్నమాట. అప్పుడు అక్క అందాన్ని చూసి పొగుడుతూ ఉంటే సిగ్గులో మొగ్గైపోతుంది. చూసావా? సిగ్గనే మాట వినబడితే చాలు ఎలా మొగ్గలేసేస్తుందో. ప్లీజ్. ఓహో, నీకు నడు మీద కితకితలున్నాయా? అయితే కష్టమే. ఏయ్ చిపో. పూరి, ఆ వడ్డానం అందుకో. నడుంకి పెడదాం. కితకితలు పెట్టడానికి అడ్డంగా ఉంటుంది. అక్క, అసలు బావకి నీకు ఎలా పరిచయం? మీ బావగారు ఉద్యోగం చేరిన కొత్తలో మా ఊర్లోనే మొదటిసారిగా బ్యాంకులో జాయిన్ అయ్యారు. అప్పుడు బ్యాచిలర్గా ఉండేవారు కదా. భోజనానికి బాగా ఇబ్బంది అయ్యేది. మా మేనత్త శ్రీలక్ష్మి వంట పని చేసేవాళ్ళు కదా. అప్పుడు తనకి రోజు వంట చేసి పెట్టమని రిక్వెస్ట్ చేసేవాళ్ళు. ఓ, పేయింగ్ గెస్ట్ గా అన్నమాట. అలాంటిదే. అత్తేమో పనుల్లో ఉండేది. ఆయన వచ్చే టయానికి భోజనం వడ్డించడం, టిఫిన్లు గట్రా చూసుకోవడం నేనే చూసుకునేదాన్ని. అలా అలా మొత్తానికి భోజనం పెట్టి బావని బుట్టలో పడేశావన్నమాట. లేలే, నేనేం పడేలేదు, ఆయనే పడ్డారు. రెండింటికి పెద్ద తేడా ఏముందిలే. తన్ని పడేస్తే ఏంటి, పడేసితే అంతే ఏంటి? ఎరా ఎట్టనున్నా బాగున్నానా? నీకెందనా కొత్త పెళ్లి కొడుకువే. ఇంకా చెప్పాలంటే హీరో శోభన్ బాబు మాదిరిగా ఉన్నావు. శోభన్ బాబా? ఎరా మరీ అంత పాత హీరోతో పోల్చేవిందిరా? మరీ అంత ఏజ్ కనపడుతుంది. లేదులేనా, ఎందుకు బుధాలు తడుకుంటున్నావా? నువ్వు శోభనం పెళ్లి కొడుకు కదా, అందుకని శోభన్ బాబు అన్నాడు అనుకుంటా. ఊడు రేయ్, అనాల్సింది శోభన్ బాబు అని కాదురా, శోభనం బాబు. అంతే కదా? రే అట్ట అనమాకండ్రా, నాకేదోలా ఉండదే. ఓయమ్మో, చూడరా కూడా మెలికలు తిరిగిపోతా ఉంటాడా. ఈ రోజు నా శోభనం అంటే ఓ మాదిరిగా ఉండదే. చూడరా, ఏందో ఈ వయసులో నీకు శోభనం జరుగుతుండదు. కానీ కానీ వయసు అయిందిరా? వయసు ఏంది అంత పెద్ద వయసు అయిపోయింది నాకు? వయసు గురించి మాట్లాడకూడదు. పెళ్ళైన సంవత్సరం తర్వాత శోభనం జరుగుతుండదే. దీనికి పోయి నాకేదో పెద్ద వయసు అయిపోయినట్టు చెప్తుండవు. శోభనం లేటు జరుగుతుండదే. లేట్ వయసేం కాదు, నేను కూడా యూతే. శోభనం పెళ్లి కొడుకుని ఎంకరేజ్ చేయకుండా ఏంద్రా టీచ్ చేస్తున్నావు? అరే నా టీచింగ్ గిట్ట అయిపోతే అట్టా గదిలో వదిలి ఇచ్చేస్తే ఏంది పరిస్థితి? అదేం టీచ్ చేస్తుంది? అది టీచింగ్ చేయదు, అది అమ్మాయికి రాలరా పాపం. అది ఆడ ముడిసిపోయి ఉంటుందో ఏందో. దాన్ని సిగ్గుపోగొట్టే లోపల నా తల ప్రాణం తొక్కొస్తానని ఆలోచిస్తా ఉండ. ఊరి పెద్దడా, నిన్నిట చూస్తా ఉంటే నాకు గమ్మత్తని ఆలోచన వస్తా ఉండదురా. ఏమిరా, ఏం కొంప ముంచి ఆలోచన వచ్చింది నీకు? కొంప ముంచేది కాదురా, జీవితంలో ఏదైనా ఎరైటీగా ఉండాలి కదా. మనిషి అన్నాక కాసంత కళాపోషణ ఉండాలనే ఓ పెద్ద మనిషి చెప్పినాడు కదా. కళాపోషణ అంటే ఏంది? అంటే మైనర్ రాజా మాదిరి చేతికి మల్లెపూలు చుట్టుకునే, ఇంకో చేతిలో గులాబీ పువ్వు పట్టుకునే అని వాసన చూసుకుంటే పోమంటావా ఏంది?
చండాలంగా ఉంటది. బా అది కాదు బా. మరి ఇంకేందే, శోభనానికి ఇట్ట పట్టు బట్టలతో పోకుండా సూపర్ మ్యాన్ మాదిరిగా టీ షర్టు జీన్స్ ప్యాంట్ వేసుకుని డ్రాయర్ పైన వేసుకునే ఎగిరిపోమంటావా ఏందా? రేయ్, ఇద్దరు కలిసి నన్ను ఏడిపించి మాకండ్రా. లేక లేక శోభనం జరుగుతుంది, కొంచెం ఎంకరేజ్ చేయండి రా ప్లీజ్. అందుకే చెప్తా ఉండా, వెరైటీ ఉంటే థ్రిల్ ఉంటది. సరే చెప్పరా, ఇందాక నుంచి వెరైటీ వెరైటీ తెగొట్టుకుంటూ ఉండవు. చెప్పు చెప్పు చెప్పు. ఆగరా పెద్దడా, ఏం లేదో. ఇప్పుడు శోభనం అంటే రొటీన్ గా కాకుండా వెరైటీగా జరిగితే ఎట్టుంటదా అని. రేయ్, నువ్వు వెరైటీ వెరైటీ అని 100 సార్లు చెప్తున్నావు గానీ ఆ వెరైటీ ఎందుకు చెప్పరా? అదే చెప్తా ఉండా, ఆగు. ఇప్పుడు శోభనం జంబలక్కడ పంబ అయితే ఎట్టుంటదిరా? జంబలక్కడి పంబ. ఇప్పుడు మామూలుగా పెళ్లి కొడుకు గదిలో ఏటి చేస్తా ఉంటాడు, శోభనం పెళ్లి కూతురికే పాలసం పిచ్చి లోపలికి పంపిస్తారా. అది రివర్స్ అయితే సంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబిలంబానో. ఊరే చిన్నోడా, పోయి బిర్యానీ పాలు చెంబ తీసుకురారా, పెద్దోడి చేతికిచ్చి పంపిద్దామా? అయ్యో సిగ్గు, రారా. వస్తున్నా వస్తున్నా, వేడిపోను కదా, కాలిపోతున్నా. అయ్యో అన్న రాన్నా, నాకు సిగ్గుగా ఉందిరా. అయ్యో అయ్యో సిగ్గే, మొత్తం సిగ్గు ఇక్కడ వాళ్ళకి వస్తే కొంచెం ఊదిన కోసం కూడా దాచుకో. సిగ్గేస్తుంది నాకు. ఆ సిగ్గు చూడు. అయ్యో సిగ్గు. ఇప్పుడే కితకితలా. అరే మరీ ఏడిపించకరా. అయ్యో పాపం సిగ్గుతో ఇప్పటికే సగం భూమిలోకి వెళ్ళిపోయినాడు చూడా. సరే పద రా, వెళ్ళగా. అయ్యో నాకు భయంగా ఉందిరా. అయ్యో చూడు, 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకో. మగ పుట్టుక పుట్టిన తర్వాత కొంచెం అనుకువ నిదానం ఉండాలి. అందుకని ముట్టుకోకుండా మరి ముడుచుకోకరా, గారికి కోపం వస్తుంది. అవును, భార్య అడుగుచాడల్లో నడవడం భర్త ధర్మం రా. వెళ్ళగానే నీ భార్య పాదాల మీద పడి నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకో, ఆశీర్వాదం తీసుకో. సిగ్గుతో మాట్లాడకుండా ఉండిపోబాక, కొంచెం మనసిప్పి మాట్లాడు. అయ్యో చాలేరా, వీడిప్పుడు సిగ్గుతో చచ్చిపోయినా ఉన్నాడు. వాళ్ళు చూసుకుంటారులే. రే పెద్దోడా, వారం తిరిగేలోపు వాంతం చేసుకోవాలి, సరేనా? సరే సరే పద పద, జాగ్రత్త. సరే పద. బాబాయ్, ఇదంతా సిగ్గే మరి. నేను చెయ్యాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి?
భార్య ఎంగిల్ చేసిస్తేనే భర్త తాగాలి. ఇవాళ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అబ్బా మీరలా పొగడకండి, నాకు సిగ్గేస్తుంది. సిగ్గుపడుతుంటే ఇంకా ముద్దొస్తున్నావు. ఇలా రా. అమ్మో, అయ్యో.